హాయ్ అండి, నేను మీ ఉమా. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇవాళ రొయ్యల పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ నేను రొయ్యల్ని పొట్టు తీసేసుకుని మిడిల్లో ఉంటుంది కదండి నరము, ఆ నరం తీసేసుకుని 2-3 సార్లు కడుక్కుని శుభ్రం చేసుకున్నాను. ఒక గిన్నెలోకి తీసుకుని పసుపు సాల్ట్ వేసుకున్నాను. రొయ్యలకి పసుపు సాల్ట్ పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. రొయ్యల గిన్నె మీద మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి రొయ్యల్ని. పచ్చళ్ళలో వేయడానికి మసాలా పొడి అయితే నేనే తయారు చేసుకుంటున్నానండి. ముందు ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 స్పూన్ల ధనియాలు, కొంచెం జీలకర్ర, 3 అనాస రేకలు, 5 యాలుక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లామొగ్గలు, కొన్ని మిరియాలు, కొన్ని మెంతి గింజలు లో ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒకవేళ ఇలా పొడి చేసుకోలేకపోతే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. రొయ్యలు అయితే వాటర్ దిగిపోతున్నాయి కదండి, ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలండి. రొయ్యల్లోంచి వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి. నేనైతే 1/2 కేజీ వేరుశనగ నూనె తీసుకున్నాను. నూనె ఒక గిన్నెలో వేసుకుని వేడి చేసుకోవాలండి. మనకి బాగా డ్రై అయిపోయిన రొయ్యలు ఉన్నాయి కదా, అవి మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీలైతే ప్యాకెట్ వేరుశనగ నూనె కన్నా మిల్లు దగ్గర తెచ్చుకున్న వేరుశనగ నూనె యూస్ చేయండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది పచ్చడి. ఆయిల్ సమానంగానే వేసుకోండి, లేకపోతే పొంగిపోతుంది. రొయ్యలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది అయితే బాగుంటుంది పచ్చడి టేస్ట్. నేనైతే అప్పటికప్పుడు చేసుకుని వేసుకున్నాను, మీరు కూడా అలాగే చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేయక ముందు కూడా కలుపుతూనే ఉండాలి మనము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే ఇంకొంచెం కలుపుకోవాలండి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 స్పూన్లన్నర సాల్ట్ వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి, క్వాంటిటీ బట్టి కూడా ఉంటుంది కదండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదా మసాలా పొడి, ఆ మసాలా పొడి కూడా వేసుకోవాలండి. మసాలా పొడి కలిపేసుకున్న తర్వాత కారం అయితే వేసుకోవాలండి. నేనైతే పచ్చికారం వాడుతున్నాను. ఆశీర్వాద్ 20 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ పౌడర్లో సగం పౌడర్ అయితే వేసేసాను నేను. అది 50 గ్రామ్స్ అంటండి. 25 గ్రామ్స్ నాకు పట్టింది పచ్చళ్ళలో. మీ రుచికి తగ్గట్టుగా కారం తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది మీ ఇష్టం అండి. కారం వేసిన తర్వాత స్టవ్ మీద అయితే ఎక్కువసేపు ఉంచకూడదు, కారం మాడిపోద్ది. అందుకు వెంటనే దించేసుకోవాలి కలిపేసుకొని. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత 4 నిమ్మకాయల రసం అయితే కలుపుకుంటున్నానండి. పచ్చడిలో ఆయిల్ ఎక్కువ లేదు, ఉప్పు ఎక్కువ లేదు, కారము ఎక్కువ లేదు, ఏమీ ఎక్కువ లేదండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నిమ్మకాయ రసం కలిపేసుకున్న తర్వాత గాలి వెళ్ళని ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.